ఫాస్ట్‌లీ ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే లవ్ స్టోరీస్ అంటే పడి చచ్చిపోయేవారు భయ్య. 'గీతాంజలి' గాని అట్లా మోస్ట్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లవ్ స్టోరీస్ అన్నిటికి పెద్ద పెద్ద హిట్లు ఇండస్ట్రీ హిట్‌లోనే అనుకోండి. ఇంకా కాలం మారే కొద్దీ కొన్ని కొన్ని మూవీస్ అనేవి ఆ యొక్క జోనర్స్‌ని టచ్ చేయడం మానేస్తున్నారు. ప్రెజెంట్ ఏ జోనర్ బ్రో రన్నింగ్‌లో ఉందంటే ఫ్యాంటసీ జోనర్. లేదంటే ఒక హారర్ ఎలిమెంట్స్ మైండ్ బెండింగ్ జోనర్స్. ఈ జోనర్స్ మూవీస్ అనేవి చాలా హైలైట్ అవుతున్నాయి. సో, ఇంక మన సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు 'విరూపాక్ష' వంటి 'కాంతార' గాని ఇట్లా మోస్ట్ ఆఫ్ ది మూవీస్ అన్ని ఈ జోనర్స్ కి తగ్గట్టు మూవీస్ తీయడం అయితే స్టార్ట్ చేసేసారు. సో ఆ జోనర్ లో వస్తున్నట్టు ఇప్పుడైతే మనకి 'విశ్వంబర' అనే ఒక టైం ట్రావెల్ కి సంబంధించినటువంటి ఒక మూవీ రాబోతుంది. అండ్ అందులో మనకి చిరంజీవి గారు అయితే లీడ్ రోల్ లో రాబోతున్నారు. వశిష్ఠ గారు అయితే ఈ ఒక మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకు తెలిసిన ఇందులో త్రిష గారిని అయితే హీరోయిన్ రోల్ అయితే కన్ఫర్మ్ అయితే చేసేసారు. ఇంకా ఈ మూవీ నుంచి సంబంధించిన టీజర్ అయితే ఒకటి రిలీజ్ అయింది. అందులో కూడా మనకి ఏదో ఆబ్జెక్ట్ ఆకాశం నుంచి ఒక కింద పడినట్టు అందులో ఏముంది సంథింగ్ తర్వాత తర్వాత ఏం జరిగిందని విజువల్స్ కానివ్వండి హైలైట్ కూడా ఇంకా మనకి స్టోరీ అనేది ఎటువంటిగా రివీల్ అవ్వలేదు. బట్ ఇదైతే ఫ్యాంటసీ జోనర్ లో అయితే ఖచ్చితంగా రాబోతుందని చెప్పి మూవీ టీం అయితే అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసేసారు. అండ్ ఇందులో మనకి మెయిన్ కీ రోల్ అయితే ఒక స్టార్ నటి కూడా ఉండబోతుంది భయ్య. ఇంకా ఎవరు భయ్య హీరోయిన్ అంటే ఖుష్బు గారు అయితే ఈ యొక్క మూవీలో అయితే మెయిన్ కీ రోల్ లో అయితే చేయబోతున్నారట. మనందరికీ తెలుసు మేడం గారు ఎన్నెన్ని మూవీస్ లో ఎన్నెన్ని కీ రోల్స్ లో చేశారో అవన్నీ హైలైట్ అయిన రోల్సే. సో ఇందులో కూడా ఒక మెయిన్ రోల్ అన్నారు. ఒక ఫ్యాంటసీ జోనర్ లో రాబోతుంది మూవీ అనేది. ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ అంటే చిరు పాత్ర ఎలా ఉండబోతుందంటే కంప్లీట్లీ ఒక సర్వైవల్ జోన్ లో అయితే ఉండబోతుందంట. మేబీ విరూపాక్షలో మనం చూస్తున్నటువంటి జోనర్ కానివ్వండి, ఇంకా 'అంజీ' మూవీలో చిరంజీవి గారి రోల్ కానివ్వండి ఎట్లయితే ఉండబోతుందో ఆ టైప్ ఆఫ్ రోల్ లో చిరంజీవి గారి క్యారెక్టర్ అయితే డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మోస్ట్లీ బ్రేవ్ క్యారెక్టర్, చాలా వరకు ధైర్యవంతుడైన క్యారెక్టర్ అయితే చిరంజీవి గారిని అయితే చూపించబోతున్నారంటే. అండ్ ఇంట్లో మోస్ట్లీ ఫైట్ సీక్వెన్సెస్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా అంటే చాలా ఉండబోతున్నాయి. అంటే మనకు 'అంజీ' మూవీలో నాకైతే బాగా గుర్తొచ్చిన ఒక సీన్ అయితే ఉంది. పర్టికులర్లీ ఒక రోడ్ లో ట్రక్ వేసుకుని పోయే సీన్ అయితే ఉంది. చేజింగ్ సీన్ అది సూపర్ ఉంటుంది. అలా అయితే ఇందులో కూడా మనకి చాలా ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. అలాగే ఒక ఫారెస్ట్ లో కూడా అయితే మూవీ షూటింగ్ అయితే షెడ్యూల్స్ అయితే పెట్టుకుంది కాబట్టి ఇంకా మూవీ అలాంటి సీన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ యొక్క మూవీలో. అండ్ మోస్ట్లీ చూస్తున్నట్లు ఇందులో పోర్టల్స్ ఓపెన్ చేయడం కానీ ఇట్లా చాలా సస్పెన్స్ గానే ఉంది భయ్య మూవీ కూడా. ఇప్పుడు చాలా మంది కల్కి గురించి మాట్లాడుతున్నారు. ఇంకా 'విశ్వంబర' అయితే మనకి దగ్గరలో లేదు కాబట్టి దాని గురించి మాట్లాడుతుంది. కల్కి గురించి ఎలా మాట్లాడుతున్నారు, మనకి 'విశ్వంబర' గురించి అలాగే మాట్లాడుకునే రోజు కూడా వస్తుంది. ఫర్దర్ గా మూవీ అప్డేట్స్ అన్ని రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. ఇంకా అఫీషియల్లీ టీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ, పోస్టర్స్ కానీ, సాంగ్స్ కానీ, లుక్స్ కానీ వావ్ అనిపించేటట్టే వస్తున్నాయి. ఇంకా వస్తూ ఉన్నాయి కూడా. సో అలాంటివన్నీ మిస్ చేయకుండా ఉండాలంటే వెంటనే మనకి ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా ఆల్ మీద పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి రివ్యూ వీడియో అనేది అండ్ అలాగే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇలాంటి మోస్ట్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో దిస్ ద వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.